మనం ఏ జాబ్ చేసినా కానీ పర్ఫెక్షన్ ఉండాలన్నమాట. పర్ఫెక్షన్ అంటే మనం ఫుల్లెస్ట్ ఎఫర్ట్ పెట్టాలి. ముఖ్యంగా తల్లి తండ్రి జాబ్ చేస్తున్నాం అనుకోండి, పిల్లల్ని పెంచే విషయంలో 100% ఎఫర్ట్ పెట్టాలి యాజ్ ఎ పేరెంట్గా. పిల్లలు వాళ్ళకు క్యూరియాసిటీ అన్నది దాదాపు ఫస్ట్ 1 year నుంచే వస్తుంటుంది కదా. వాళ్ళ క్వశ్చన్స్ నేర్చుకోవడం, వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారనమాట. బిడ్డ పుట్టినప్పటి నుంచి దాదాపు 10-12 సంవత్సరాల వరకు వాళ్ళు లర్నింగ్ ఫేజ్లో ఉంటారు. ఆ టైంలో నువ్వు ఏది చెప్పినా కానీ వాడికి వేదం అనమాట. ఇది ఇలా ఉండాలి నాన్న, మనం ఇది ఇందుకోసమని మనం ఈ దేవుడికి మొక్కుతాము, ఇది మన కల్చర్ అంటే ఇది, మనము ఈ పెద్దవాళ్ళని ఎందుకు గౌరవించాలి, ఎందుకు అబద్ధం చెప్పకూడదు, ఎందుకు దొంగతనాలు ఆడకూడదు, అసలు బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి, అసలు అడిక్షన్ అంటే ఏంది, బ్యాడ్ రూట్లో వెళ్తూ ఉంటే చూడ్డానికి బాగానే ఉంటుంది, కాకపోతే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అని క్లియర్గా ఒక తల్లి కానీ తండ్రి కానీ, మెయిన్గా తల్లి కనుక కిడ్కి నేర్పించగలిగిందనుకో, ఖచ్చితంగా వాడు పెద్ద అయిన తర్వాత మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది వాడికి. బుద్ధిమంతుడు అవుతాడు వాడు. సక్సెస్ అవన్నీ కంటే కూడా ముందు బుద్ధిమంతుడు అవుతాడు అనమాట. మనం వాడు మాటలు నేర్చిన 2 సంవత్సరాల బిడ్డ నుంచి 12 సంవత్సరాల వరకు తల్లి ఏది చెప్తే వాడు అది నమ్ముతాడు, వాడు చెప్పినట్టుగా చేస్తాడనమాట. సో ఆ తర్వాత నుంచి 12 సంవత్సరాల నుంచి నువ్వు ఏదైనా చెప్పడానికి ట్రై చేసినా కానీ, అమ్మ నీకేం తెలియదులే, అమ్మ నాకు తెలుసు, నీకేం తెలియదులే అని చెప్తాడనమాట. ఎందుకంటే వాడికి ఆల్రెడీ తెలిసినాయి. ఇంకా వాడు అంటే మన దగ్గర నుంచి, మన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిపోతాడు అనమాట. బయటికి వెళ్ళి ఉంటాడు కదా, ఫ్రెండ్స్ నుంచి, టీచర్స్ నుంచి, దీని నుంచి దాని నుంచి. మేబీ నేను చెప్పేది ఆ పీరియడ్ కూడా మారిపోయిందేమో, అంటే 12 years కూడా కాదేమో, ఇప్పుడు 7 yearsకే అంటుండొచ్చు పిల్లలు. అమ్మ నీకేం తెలియదులే, నాకు ఐ నో ఎవ్రీథింగ్ బికాజ్ ఐ సా ఇన్ ద టీవీ అని చెప్పేసి అని. ఈ ఐఫోన్లు ఇవన్నీ వచ్చేసాయి కదా. సో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మనం ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మంచిదన్నమాట. ప్రతిరోజు వాళ్ళని పడుకోబెట్టేటప్పుడు ఒక 1 hour వాళ్ళని పడుకోబెట్టి ఒక స్టోరీ చెప్పడం కానీ, నీతి కథలు చెప్పడం కానీ, లేకపోతే బుక్ రీడ్ చేయడం కానీ, స్పెండ్ టైం, టాక్ టు దెమ్. వాళ్ళకు చాలా చిన్నప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళకు చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఏది చెప్పినా ఎందుకు ఎందుకు అంటారు. కింద పడ్డాడు అనుకో, నాన్న దెబ్బ తగులుతుంది అంటే ఎందుకు దెబ్బ తగులుతుంది అంటాడు అనమాట. అంటే కింద షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, గట్టి బండ ఉంటుంది, గోడ ఉంటుంది, లేకపోతే ఫర్నిచర్ ఉంటుంది నాన్న, నీకు స్కిన్ మెత్తగా ఉంటుంది, లేకపోతే నీ బోన్ బేబీ బోన్ కదా, నీకు తగిలిందనుకో బ్లడ్ వస్తుంది, నీకు నొప్పి అవుతుంది, అది తగ్గాలంటే 4 రోజులు పట్టుద్ది అని ఆ విధంగా వాడికి ఎక్స్ప్లెయిన్ చేసేంతగా మనము ఆ లెవెల్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో మనకు తెలిసినంతలో మనకుండే నాలెడ్జ్, మనకుండే సబ్జెక్ట్ అంతా కూడా పిల్లలకు నేర్పించాలి. అది కూడా సన్మార్గంలో నేర్పించామనుకోండి, రేపటి భవిష్యత్తుకి మనం బంగారు బాట వేసిన వాళ్ళం అవుతాం. మన బాబుని మనం సక్రమంగా పెంచి సమాజంలోకి పంపించామనుకో, ఆ తర్వాత నువ్వు భయపడిన అవసరం లేదు. వాడికి 18 వచ్చినాయో 20 వచ్చాయో, వాడు ఎక్కడున్నాడో, వాడు ఏం చేస్తున్నాడో, తిరుగుతున్నాడో, తాగుతున్నాడో, ఏం చేస్తున్నాడో అని నువ్వు భయపడవు. బికాజ్ నీకు తెలుసు నీ కిడ్డు మంచోడని. నీకు వాడికి మధ్యలో దాపరికాలు ఏమీ ఉండవని. కమ్యూనికేషన్ బాగున్నప్పుడు వాడు రేపొద్దున స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఏదన్నా జరిగినా కానీ రాగానే అమ్మతో షేర్ చేసుకుంటాడు. ఆ కమ్యూనికేషన్ ఉండాలన్నమాట, ఆ ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలన్నమాట. సో యాజ్ ఎ పేరెంట్గా మనకు అంత ఓపిక లేదనుకోండి పెంచడానికి పిల్లలకి, మీరు అసలు పిల్లల్ని ప్లాన్ చేసుకునే అవసరం కూడా లేదు. అంటే వీ డోంట్ డిజర్వ్ టు బి పేరెంట్ అనమాట. సో వాళ్ళకు నువ్వు ఎంత బిజీనన్నా ఉండు, నువ్వు ఎంత ఏదన్నా కానీ నీ దగ్గరికి నీ కిడ్ వచ్చి అడిగినప్పుడు రా అనకుండా వాడికి నువ్వు ట్రై టు స్పెండ్ టైం. వాడికి 2 minutes 5 minutes తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయి. వాడు 20 questions అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ చేయి. రేపొద్దున నిన్ను అడగడు. అంటే వాడు కొద్ది పెద్ద అయిన తర్వాత నేను క్వశ్చన్స్ అడిగే ఏజ్ దాటిపోయిన తర్వాత నువ్వు నా బాబు నా దగ్గరికి రావట్లేదో, నాతో మాట్లాడట్లేదో, నాతో షేర్ చేయట్లేదో అని నువ్వు మూలకు కూర్చొని ఏడుస్తావు. అందుకని ఆ పిల్లలు నీ దగ్గరికి వచ్చినప్పుడు దగ్గరికి రానిచ్చుకొని వాళ్ళకు అన్నీ చెప్పి, వాళ్ళకు ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ నేర్పించి, ఇది కరెక్ట్, ఇది కాదు, ఇది పెద్ద అయ్యేంత వరకు నువ్వు దీని గురించి ఆలోచించకూడదు, దీనికంటే ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. ఎందుకంటే దెర్ ఈజ్ అ రీజన్ వై దెర్ ఈజ్ ఎ ఏజ్ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఇలాంటివి ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇది 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 అమ్మాయి అంటే ఇది, అబ్బాయి అంటే ఇది అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన, పిల్లలకి తెలిసేలా చెప్పాల్సిన బాధ్యత మాత్రం ఒక తల్లికి లేదంటే ఒక తండ్రికి, మెయిన్గా తల్లికే. సో పిల్లలతోని మంచి రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోండి. నిజంగా ఫ్యూచర్లో వాళ్ళు మీతో కూడా చాలా అంటే చాలా ప్రేమగా ఉంటారు.